హలో అండి. ఇగో మనం కొబ్బరి చట్నీ చేసుకోవాలంటే నూనెలో ఎంపేదానికంటే పచ్చిమిర్చి నూనెలో ఎంపుకొని, ఎందుకంటే అవి బాగా పచ్చి పచ్చి వస్తాయి కదా, ఇవి ఇట్లా పెంక మీద కాల్చి చేస్తే చాలా టేస్ట్ ఉంటాయండి. మట్టి పెంక ఉంటే మట్టి పెంక మీద కాలవచ్చు, మట్టి పెంక లేకున్నా కూడా మనం దోశ పెనం మీద కూడా కాల్చుకోవచ్చు. చపాతి అది ఇది చేసుకునే పెంక ఉంటుంది కదా, దాని మీద కూడా కాలవచ్చు. నేనైతే ఇట్లనే కాల్చి చేసిన ఇప్పటికి కూడా, ఇంతకుముందు కూడా ఇడ్లీలకు దోశలకు. మనం ఇంత కొబ్బరి చట్నీ కావాలంటే కొబ్బరికాయ తీసుకొచ్చుకొని కొట్టుకొని చేసుకుంటాం కదా, అట్లా. మిర్చి అన్నీ వేపి తీసుకున్నా. ఇప్పుడు పల్లీలు, కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి చిన్న ముక్కలు కోసుకొని ఆ పచ్చిమిర్చి పల్లీలు వేసి మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది. ఒక ఉల్లిగడ్డ చిన్న పీసులు కోసుకున్నాం, ఇప్పుడు పెంక మీద కాల్చుకున్నాయి. పల్లీలు కూడా వేగినాయి, తీసుకుందాం. ఇప్పుడు కోసుకున్నాం ఉల్లిగడ్డ, ఇది కూడా కొంచెం దొరగా కాలేదాకా కాల్చి తీసేసుకొని కూడా తీసుకుందాం. కొంచెం అన్ని తగాలినాయి, అన్నీ ఒక గిన్నెలో తీసుకున్నా. ఒక 5 ఎల్లిపాయలు, పచ్చి కొబ్బరి, ఉల్లిగడ్డ, పల్లీలు, పచ్చిమిర్చి మిక్సీ గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఒక చెంచాడు అంతా జీలకర్ర, ఉప్పు సరిపడా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర,
ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, తాలింపు వేసి కరివేపాకు వేసి కొబ్బరి చట్నీ రెడీ. ఏమేమి చెప్తా వాళ్ళ కొడుకు బాయ్ అండి. ఇడ్లీ కొబ్బరి చట్నీ. హలో అండి, ఇక కొబ్బరి చట్నీ ఇడ్లీ ఇవాళ మాదైతే. మీరు అందరు టిఫిన్ చేసిండ్రా చేయలేదా? నేనైతే టిఫిన్ చేస్తాను. నా పని అయిపోయింది, పూజ అయిపోయింది. సూపర్ ఉన్నది. బాయ్ అండి. రవ్వ అయితే నేను ఇంట్లో తయారు చేసుకున్న రవ్వే. ఇడ్లీ అయితే ఎంత మెత్తగా వస్తున్నాయో చూడండి. చాలా టేస్ట్గా ఉన్నది.